ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. ఆధునిక యుగం, రాకెట్ వేగం, అంతరిక్షాన్ని కూడా జయించి చూపిస్తున్నాడు మానవుడు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఉన్న మూఢనమ్మకాలు కారణంగా ఆ ప్రాంత ప్రజల్ని వెనక్కి నెట్టేస్తున్నాయని చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణే రీసెంట్గా విజయనగరం జిల్లా నిర్మల నియోజకవర్గం డెంకాడ మండలం పెద్ద తాడివాడ ప్రాంతంలో ఒక పుర్రె తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఆ పుర్రె మనిషిదా లేదంటే జంతువుదా ఏదన్నది అనవసరం, కానీ ఆ పుర్రెను చూసిన వాళ్ళంతా అమ్మో అంటూ గుండె జారినంత పనైందంటూ పరుగులు పెడుతున్నారు. అసలు ఏంటి కదా, ఆదివారం అమావాస్యలు. సో కొంతమంది కేటుగాళ్ళకి మాయగాళ్ళకి ఒక మంచి రోజులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరినైనా ఈజీగా మోసం చేయాలన్నా, వారు అనుకున్నది సాధించాలన్నా ఇలాంటి రోజుల్ని ఆసరాగా తీసుకొని వారు అనుకున్నది సాధించడం కోసం ఆ ఇంటి ముందు ముగ్గులు వేసేసి పసుపు కుంకాలు జల్లేసి ఏవేవో వగైరాలు జల్లేసి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. అది నమ్మే వారికి అది భయం, అదే నమ్మని వారికి ఒక లైట్ గా తీసుకుంటారు. సాధారణంగా మన హిందువులు సాంప్రదాయ ప్రకారం ఒక ఇంటి ముందు అందమైన ముగ్గుంటే అబ్బా ఇల్లాలు ఎంత బాగా వేసిందో అనుకుంటాం కదా. అదే ముగ్గు పైన పసుపు కుంకుమలు జల్లి ఉంటే ఏదైనా పూజ కావాలా లేదంటే వ్రతం కావాలా, ఆ ముగ్గుకి మరింత అందం వచ్చింది. ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్న ముగ్గు మీద పసుపు కుంకాలతో అందంగా డెకరేట్ కూడా చేస్తున్నారు. అదే ముగ్గుపై పసుపు కుంకములు బొగ్గులు అదే విధంగా ఒక పెద్ద పుర్రె కనిపిస్తే ఇంకేముంది, ఆ ఇంటి తలుపులు తెరిచిన పైడమ్మ, అదే విధంగా ఆ పైడమ్మతో పాటు నివాసం ఉంటున్న అల్లుడు అదే విధంగా కూతురు వరలక్ష్మి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏంటి మా ఇంటి ముందు ఏంటి ముగ్గేంటి, ఈ పుర్రె బొమ్మ ఏంటి, ఎవరు చేశారు, ఎందుకు చేస్తున్నారు, మా మీద ఎందుకు ఇంత పగతో అని ఇంకేముంది వీధిలో అందరినీ అడిగారు. ఇది ఎవరు వేశారో మీకు తెలుసా, ఇదంతా ఎవరు చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా అనేసి అని. ప్రతి ఒక్కరు కూడా అమ్మో మీ ఇంటి ముందు ఉంది, అమ్మ అటువైపు వెళ్ళొద్దు, అమ్మ అటువైపు పూజలు జరుగుతున్నాయి, వాళ్ళ ఇంటి వైపు చూడొద్దు అంటూ పరుగులు పెడుతున్నారు. కానీ ఈ సమాచారం పోలీసులకు అందించిన తర్వాత పోలీసులు కూడా వచ్చారు, రంగప్రవేశం చేశారు, జరిగిన దాన్నంతా అబ్జర్వ్ చేశారు. ఇదంతా కొంతమంది ఆకతాయిల పని కారణంగానే ఇదంతా జరిగింది. సో సైన్స్ అభివృద్ధి చెందుతుంది, ఇలాంటి వాటిని నమ్మకండి అంటూ కొట్టిపారేశారు. కానీ వరలక్ష్మి అదే విధంగా పైడమ్మ లాస్ట్ ఇయర్ ఏదైతే 2024లో కూడా వారి ఇంటి ముందు సేమ్ ఇదే రకంగా ముగ్గులు వేస్తూ బొగ్గుతోని పౌడర్ అంతా జల్లేసి అదే విధంగా మాంసపు ముద్దలు పసుపు కుంకుమతో కూడిన అన్నము మాంసం అన్నము కలిపి వింతగా అక్కడ ముగ్గులు వేసేసి భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. కానీ అప్పుడు మేము లైట్ గా తీసుకున్నాం, ఎందుకులే ఎవరితోనో గొడవ ఉంది కావాలా, మా ముందు ఏదో ప్రయోగం చేయడానికి అలా చేస్తున్నారు కావాలా, మేము ఎవరికి అన్యాయం చేయలేదు కదా లైట్ గా తీసుకున్నాం. అది రోజు రోజుకి ఇంతకు అంతే అంతకింత అనేటట్టు ఇంత దాకా తీసుకొచ్చింది. ఈ పుర్రె వల్ల మాకు ఎటువంటి హాని కలుగుతుందో, మా మీద ఇంకెలాంటి ప్రయోగాలు ప్రయోగిస్తున్నారు, దీనివల్ల మా కుటుంబం ఏమవుతుందో అంటూ ఆ పోలీసుల ముందు కుర్రో ముర్రో అంటూ మొరపెట్టుకున్నారు. పోలీసులు ఇదంతా విన్న తర్వాత అమ్మా మన వీక్నెస్ ని చూసి కొంతమంది కేటుగాలు మనం దేన్నైతే నమ్ముతామో దాన్నే వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇలాంటివి చేయడం సహజం. సో పుర్రె అది ఏ మనిషికి సంబంధించిందో లేదంటే జంతువుకు సంబంధించింది కూడా ఎవరికీ తెలియలేదు. సో కాబట్టి ఆ పుర్రెని తీసుకెళ్లి శ్మశాన వాటికలో కర్ణం చేశారు. వాళ్ళకి కూడా ధైర్యాన్ని చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి ఆకతాయ పనులు చేసే వారిని కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. సో దీనంతా చూసిన తర్వాత ఏమవుతుంది, నిజంగా ఇలాంటి రోజుల్లో క్షుద్ర పూజలు అలాంటివి ఉన్నాయా, ఇంకా చిల్లంగులు బాణమతి అంటూ కొంతమంది భయభ్రాంతులకు గురై బాబాల చుట్టూ అదేవిధంగా కొంతమంది కేటుగాల చుట్టూ తిరుగుతూ డబ్బుని సమయాన్ని అన్నిటినీ వృధా చేసుకుంటారు. కానీ దానివల్ల వచ్చేది ఏముంది, వీరి డబ్బు వేస్ట్ అవ్వడం తప్పితే అనారోగ్యం తప్పితే ఇంకేమీ ఉండదు. ఎందుకు సైన్స్ నమ్మలేకపోతున్నారు, ఎందుకు ఆరోగ్యం క్షీణించిందంటే
డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇలాంటి కేటుగాలను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఒక బొగ్గు ఇంటి ముందు ముగ్గు వేసినంత మాత్రాన నిజంగా హాని కలుగుతుందా? ఆ ఇంట్లో వ్యక్తికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులైనా తలెత్తుతాయా? ఇవన్నీ చాలా మందిలో కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో దీన్ని చూసిన కొంతమంది నవ్వుతూ కావాలని ఎవరో చేస్తుంటారని కొంతమంది అంటే లేదు లేదు వాళ్ళని టార్గెట్ చేస్తారని మరికొంతమంది హేళనగా మాట్లాడుతున్నారు. సో మీ ఆలోచన కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై